కుమారస్వామి ఈవేళ ఏపీలో పర్యటిస్తారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు కుమారస్వామి విశాఖ రానున్నారు. రేపు ఉదయం ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్లో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఏపీకి చెందిన బీజేపీ ఎంపీలు ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్లో విలీనం చేయాలని వారు కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి విశాఖ వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఈవేళ ఏపీలో పర్యటిస్తారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు కుమారస్వామి విశాఖ రానున్నారు. రేపు ఉదయం ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్లో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఏపీకి చెందిన బీజేపీ ఎంపీలు ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్లో విలీనం చేయాలని వారు కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి విశాఖ వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఈవేళ ఏపీలో పర్యటిస్తారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు కుమారస్వామి విశాఖ రానున్నారు. రేపు ఉదయం ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్లో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఏపీకి చెందిన బీజేపీ ఎంపీలు ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్లో విలీనం చేయాలని వారు కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి విశాఖ వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విశాఖ పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 1971లో శంకుస్థాపన జరిగి 1992లో జాతికి అంకితమిచ్చినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం నేడు చాలా దీనావస్థ స్థితిలో ఉంది. అసలు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి అయినటువంటి హెచ్డి కుమారస్వామి విశాఖలో పర్యటిస్తూ స్టీల్ ను సందర్శించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం విశాఖ చేరుకున్నటువంటి కుమారస్వామి రేపు స్టీల్ ప్లాంట్ ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి అధికారులతోనూ అదేవిధంగా ఉద్యోగులతోనూ కార్మికులతోనూ ఒక సమీక్ష నిర్వహించి అసలు స్టీల్ ప్లాంట్ ఏం చేయాలి, ఏ దిశగా ముందుకు వెళ్ళాలనేటువంటి కార్యాచరణ కూడాను ఒక సమాధానం దొరికే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గత 3 ఏళ్ల నుంచి కూడాను స్టీల్ ప్లాంట్
చాలా ఆర్థిక ఆటపోట్లను ఎదుర్కొంటున్న పరిస్థితి. దాదాపు 60% ఉత్పత్తిని సాధించినటువంటి స్టీల్ ప్లాంట్ ఒకప్పుడు గణనీయమైనటువంటి ప్రగతిని కూడా సాధించింది. 2010లో నవరత్న హోదాను సాధించినటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు మనుగడే ప్రశ్నార్థంగా మారింది. దాదాపు 475 కోట్ల విలువైన భవనాలను కూడా అమ్మేందుకు కేంద్రం సిద్ధమైంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి గత పార్లమెంటు సమావేశంలో కూడాను అనౌన్స్ చేయడంతో ఒకసారిగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన సాగించడం, మరోవైపు ఉత్తరాంధ్ర వాసులు ఏదైతే పోరాడి సాధించుకున్నటువంటి 33 మంది ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదంటూ దాదాపు 2000 రోజులకు పైగా పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తూ నిరసన దీక్షలు చేపట్టి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడాను సైకిల్ యాత్రలు, పాదయాత్రలు నిర్వహించిన పరిస్థితి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే మనం చూసుకున్నట్లయితే కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వరి, అదేవిధంగా ఉక్కు సహాయ మంత్రి నరసాపురం ఎంపీ అయినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, అదేవిధంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, మరికొంతమంది నాయకులందరూ కూడాను తాజాగా కుమారస్వామిని కలిసి కేంద్రం ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయకుండా సెయిల్లో విలీనం చేయాలని చెప్పి కూడాను వినతి పత్రం కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్టీల్ మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు రేపు కూడా స్టీల్ ప్లాంట్ సందర్శించి అసలు పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది, ఏం చేస్తే బెటర్ అనే అంశం మీద కూడాను ఉక్కు మంత్రి పూర్తి స్థాయిలో ఒక నివేదికను ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పద్యంలో సర్వత్రా ఉత్తరాంధ్ర వాసుల్లో ఉత్కంఠమూత ఎదురవుతుంది. స్టీల్ ప్లాంట్ ఏం చేస్తారు, సెయిల్లో విలీనం చేస్తారు, లేదంటే ప్రైవేట్ పరం చేస్తారనేటువంటి ఆందోళన అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. తూర్పుగోదావరి జిల్లా రాజానగర్